మనోజ్ చేసిన పనికి నా కొడుకు చనిపోయాడు అంటూ తన నెత్తి మీద నుంచి నీళ్లు వేసుకున్న సత్యం, మనోజ్ని ఇంట్లోంచి బయటికి గెంటేసిన సత్యం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోకి లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఇక కల్పన అయితే వచ్చి మొత్తం నిజం చెప్పేయడంతో ఇంకా అది విని ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. నేను బాలు కోసమే వచ్చి చెప్పానండి నిజాన్ని, మీరు ఇక తప్పుగా అర్థం చేసుకోకండి, నన్ను క్షమించండి అని చెప్పేసి ఇక కల్పన అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏరా మనోజు, ఎన్ని సంవత్సరాలు నేను కష్టపడి సంపాదించిన 40 లక్షలు నువ్వు తీసుకెళ్లి షోరూమ్ కింద పెట్టుకున్నావు సరే, కనీసం నాకు ఒక మాట కూడా చెప్పాలని నీకు అనిపించలేదేంట్రా? నా డబ్బులు రావి, నా కష్టజితం నువ్వు తీసుకున్నదే కాకుండా ఇప్పుడున్న ఇల్లు కూడా అమ్మేసి అందులో నీ వాటా ఇమ్మని అడుగుతావురా? ఎంత ధైర్యంగా అడుగుతున్నావురా నువ్వు? అసలు ఏదన్నా వాటాని 3 ముక్కల కింద చేసి ముగ్గురికి పంచాలి, కానీ నువ్వు మాత్రం మీనాని పెళ్లి చేసుకోలేదు, వెళ్ళిపోయావు సరే, కానీ బాలు చేసుకున్నాడు. బాలుగాడు ఏనాడు నన్ను 1 రూపాయి కూడా అడగలేదు. నువ్వు షరతులు పెట్టి మరీ పెళ్లి చేసుకోవడానికి షరతులు పెట్టావు, కానీ ఆ డబ్బులు తీసుకుని పారిపోయి పెళ్లి చేసుకోలేదు. అయిపోయింది. ఆ 40 లక్షలు తీసుకొచ్చి ఈ అమ్మాయి తిరిగి చేతికిస్తే ఏం చేశావు? నాన్న ఇదిగోండి మీ 40 లక్షలు అని తిరిగి ఇవ్వకుండా తీసుకెళ్లి షోరూమ్ పెట్టుకుంటావా? షోరూమ్ పెట్టుకున్నావు సరే, కానీ అందులో మళ్ళీ ఇప్పుడు 30 లక్షలు కన్నం పెట్టావు. ఇప్పుడు దానికి ఏంట్రా? చిచి, నేను చూస్తుంటేనే నాకు అసహాయం వేసుకుని వస్తుంది. అసలు కొడుకునేవాడు ఎందుకు ఇలా ఉన్నాడో నాకు అర్థం కావట్లేదు. మనోజ్ గాడు ఇలా తయారయ్యాడు, కానీ రవి మరియు బాలు ఎంత బాగా ఉన్నారు కదరా, వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోరా? ఎప్పుడు చూసినా స్టేటస్ స్టేటస్ అంటూ మాట్లాడతావు, నీ బిజినెస్ మ్యాన్ మైండ్ అని మాట్లాడుతూ ఉంటావు కదా. వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి కష్టపడి పని చేసుకుని బతుకుతున్నారా? నీకులాగా నాన్న సొమ్ము తినేసి నాన్న సొమ్ము ఖర్చు పెట్టేసి పైకి రావాలని వాళ్ళు ఎప్పుడు కోరుకోలేదురా. నేను చూస్తుంటే నాకు అసహ్యం వేసుకొస్తుంది. నేను మొహం కూడా చూడబుద్ధి అయ్యట్లేదు నాకు. అసలు కొడుకే లేడనుకుంటాను నేను అని సత్యం అంటుంటే, ఏమండి ఏంట మాటలు ప్రభా, నువ్వు మాత్రం అసలు వాడికి సపోర్ట్ చేయడానికి లేదు. అలా కాదండి, సపోర్ట్ చేయను, వాడు చేసిన తప్పే, కానీ కొడుకు అనేవాళ్ళు లేరని మాట్లాంటారు ఏంటండి అనిక ప్రభావతి అంటుంటే, సత్యం అయితే సైలెంట్గా నించుని ఉంటాడు. లేకపోతే ఏమనాలమ్మా, నువ్వే చెప్పు, ఏం మాట్లాడమంటావు? వాడు అసలు మనిషేనా? నాన్న కష్టాజితం తీసుకువెళ్ళిపోయి షోరూంలో పెట్టుకుంటాడా? కనీసం దొరికిందని ఒక్క మాట కూడా చెప్పలేదు. అప్పుడు డబ్బులు పోగొట్టినప్పుడు నాన్న ఎంత బాధపడ్డారో, నాన్న ఎంత అనుభవించారో నా కళ్ళారా నేను చూశాను. వాడికేం తెలుసు, డబ్బులు దొంగతనం చేసి పారిపోయింది ఆ పిల్ల మళ్ళీ తిరిగి డబ్బులు తీసుకొచ్చింది, నాన్నకి ఇస్తే నాన్న చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అని ఈ కొడుకు కోడలికి ఇద్దరికీ లేదు అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, మధ్యలో నేనేం చేశాను బాలు అని ఇక రోహిణి అంటుంటే, కల్పన మేడం చెప్పింది మర్చిపోయారా? తను మీ బ్యూటీ పార్లర్కి వచ్చిందంట కదా, మీ బ్యూటీ పార్లర్ నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి తన దగ్గర నుంచి డబ్బులు లాక్కున్నారంట కదా, తను చెప్పిందన్నీ మర్చిపోయారా అని చెప్పేసి ఇక బాలు అడిగేసరికి, అలా కాదు బాలు, ఏంటి కాదు, ఇద్దరు కలిసే కదా ప్లాన్ చేశారు. కానీ అది కాక మళ్ళీ మీ నాన్నగారు మలేషియా నుంచి 40 లక్షలు పంపించారని అబద్ధాలు ఆడి షోరూమ్ పెట్టుకున్నారు. చిచ్చి, నాకు అప్పుడే అనుమానం వచ్చింది. మీ అకౌంట్లో వేయాల్సింది మా వాడి అకౌంట్లో ఎందుకు వేశాడు అని అనుకున్నాను. మీ నాన్న బాజీలెవరు కదా డబ్బులు వేసింది, ఇక వీడి అకౌంట్లో కాకపోతే నీ అకౌంట్లో ఎందుకు వేస్తుంది? తన దగ్గర వీడి అకౌంటే కదా ఉంటుంది అని బాలు చెప్పేసరికి, బాలు మర్యాదగా మాట్లాడు. ఏంటి మర్యాదగా మాట్లాడేదని ప్రభావతి అంటుంటే, అత్తయ్య ఏంటి అత్తయ్య, అసలు నేను చూస్తుంటేనే ఒళ్ళు కంపరం పుడుతుంది అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, అత్తయ్య నేనేం చేశాను అత్తయ్య? ఏం చేసావా? 40 లక్షలు తీసేసుకుని మా ఆయన డబ్బులు కష్టజితం తీసుకుని మీ నాన్నగారు పంపించారని చెప్పేసి మొత్తం క్రెడిట్ మొత్తం నువ్వు దొంగతనం చేసి తీసుకుంటావా? సిగ్గనిపించట్టదా నీకు? ఆ మాత్రం బుద్ధి లేదా నీకు అని చెప్పేసి ప్రభావతి తిడుతుంటే, అత్తయ్య క్షమించండి అత్తయ్య, మా నాన్నగారు జైల్లో ఉన్నారు, మీరు మాటి మాటికి డబ్బులు అడిగితే నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చేది, అందుకని అలా చేశాను అత్తయ్య అని చెప్పేసి రోహిణి అంటుంటే, ఏంటి నీకు ఆ మాత్రం బుద్ధి లేదా, సిగ్గు లేదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, అత్తయ్య నేను కావాలని చేయలేదని చెప్తున్నాను కదా అత్తయ్య, నోరు మూయివే అని చెప్పేసి ప్రభావతి అయితే రోహిణి చెంప పగలగొడుతుంది. అమ్మా ఎందుకు కొడుతున్నావమ్మా? రేయ్, నువ్వు మధ్యలోకి రాకు, తను డబ్బులు ఇవ్వలేదని నీకు కూడా తెలుసు కదా, కానీ నిజాన్ని నా దగ్గర దాచావు. నీకు మలేషియా నుంచి డబ్బులు వస్తున్నాయేమో అనుకుని నేను చాలా ఆనందపడ్డాను, కానీ అవి మా ఆయన డబ్బులు తీసుకుని షోరూమ్ పెట్టుకున్నావంటే అసలు ఎంత కోపంగా ఉందంటే అంత చిరాగ్గా ఉంది తెలుసా నాకు అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, అమ్మా నాకు క్షమించమ్మా, మేము కావాలని చేయలేదమ్మా అని చెప్పేసి మనోజ్ అంటాడు. అవునరా, మీరేది కావాలని చేయరు, కానీ కావాలని మింగుతారు కదా. చాలా గొప్ప పని చేశారా మీ ఇద్దరు కలిసి. నాకు ఎంత చిరాకు వస్తుందంటే మీ ఇద్దరిని ఇక్కడ చూస్తుంటే ఇంట్లోంచి బయటకు గెంటేయాలి అన్నంత కసి కోపం వస్తుంది. ఛీ, పోండ్రా ఇక్కడి నుంచి అని ప్రభావతి అంటుంటే, అమ్మా అలా కాదమ్మా. ఏంటి కాదు, పోండి, పోరా బయటికి అని ప్రభావతి అంటుంటే, ఛీ మీరు పోకపోతే ఇక్కడ చచ్చిపోయినట్టు నేను నెత్తి మీద నీళ్ళు వేసుకుంటాను రా అని సత్యం అయితే బయటికి వెళ్ళిపోయి బకెట్లో నీళ్ళు తీసుకుని నెత్తి మీద వేసుకుంటాడు. సత్యం అయితే, నాన్న ఏంటి నాన్న, ఇన్ని రోజులు మీ నాన్న గుర్తు రాలేదా? మీ నాన్న డబ్బులు దొంగతనం చేసి తినేసినప్పుడు మీ నాన్న నీకు గుర్తు రాలేదేంట్రా? ఇప్పుడు నాన్న అని ప్రేమగా పిలుస్తున్నావు? ఛీ, అసలు ఆ 40 లక్షలు తినందే కాకుండా
మళ్ళీ వాటా కావాలని అడిగా చూడు, అక్కడ చచ్చిపోయాను రా నేను రెండోసారి, అక్కడ చచ్చిపోయాను. ఇల్లు మొత్తం అమ్మేసి ఆ విల్లా కొందామని ప్లాన్ చేశావు. అందులో ఏం చేసావు, 30 లక్షలకు అన్నం పెట్టావు. ఇప్పుడు కూడా కల్పన చెప్పకపోయి ఉంటే, బాలుగాడు తీసుకురాకపోయి ఉంటే ఈ నిజం ఎప్పటికీ అలానే ఉండేది. మీరు కనీసం మాకు ఒక్క నిజం కూడా చెప్పలేదు కదరా, అందులో వచ్చిన ప్రాఫిట్ కూడా ఇవ్వలేదు కనీసం. చిచి అని చెప్పి సత్యం అంటుంటే, నాన్న నువ్వేం బాధపడకు, వాడి ప్రాఫిట్ ఇచ్చేదేంటి, వాడి మొత్తం షోరూమ్ని రిజిస్ట్రేషన్ మొత్తం నీ పేరు మీద పెట్టించుకో, ఆ షోరూమ్ నీ పేరు మీద ఉందని రాయించుకో నాన్న, ఏం పర్వాలేదు, అవి నీ డబ్బులే కదా, నువ్వు పెట్టుబడి పెట్టిన డబ్బులే కదా, తీసుకో నాన్న అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, అలా ఎలా ఇస్తాం రా అని మనోజ్ అంటుంటే, ఎందుకు ఇవ్వరా కదవా, 40 లక్షలు దొంగతనం చేసినాడా, సిగ్గు లేకుండా 40 లక్షలు మింగేసి మళ్ళీ అలా ఎలా ఇస్తాము నాన్నకి అని రివర్స్లో నాన్న మీద ఎగురుతున్నావా, నోరు మూసుకుని ఆ షోరూమ్ నాన్న పేరు మీద రాయి అని చెప్పేసి ఇక బాలు చెప్పడంతో, రే నేను కష్టపడి సంపాదిస్తున్నాను రా, దాని మీద సంపాదించుకో, వచ్చిన ప్రాఫిట్లో 50% నాన్నకి ఇవ్వు, 50% నువ్వు ఉంచుకో. ఏం నాన్న డబ్బులు మొత్తం దొంగతనం చేసావు కదా, పెట్టుకున్నావు కదా, తాకట్టు పెట్టి అన్ని పెట్టి అన్నీ చేసుకున్నావు కదా, నాకు సంబంధం లేదు. నాన్న పేరు మీద రాస్తే నువ్వు ఆ 40 లక్షల్లో సగం తగ్గించవచ్చు. నాన్న పేరు మీద డబ్బులు కానీ ఇవ్వలేదంటే ఆ ఆస్తి ఇక నీకు ఇంకా ఏమీ ఉండదు. ఆ షోరూమ్ కూడా మొత్తం నాన్నకే వచ్చేస్తుంది. ఆ షోరూమ్ నాన్న ఎవరొకరిని పెట్టుకుని ఇంకా చూసుకుంటారు. నీకు ఇంకేమీ ఉండదు. మళ్ళీ వెళ్ళి ఫస్ట్ నుంచి పల్లీలు తినడమో, పార్క్లో పడుకుని లేకపోతే అడుక్కోవడమో ఏదో ఒకటి చేద్దు కానీ అని బాలు చెప్పేసరికి, నాన్న నన్ను క్షమించి నాన్న, ప్లీజ్ నాన్న నీకు కాళ్ళు పట్టుకుంటాడు మనోజ్ అయితే. చిచ్చి నేను క్షమించేదేంట్రా, అసలు నువ్వు మనిషి కింద కూడా నాకు కనిపించట్లేదు. నేను క్షమించను కాక క్షమించను, నీకు మాత్రం షోరూమ్ ఇచ్చేదే లేదు. షోరూమ్ నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను. ఆ షోరూమ్ ఇంకా నాదే, అర్థమవుతుందా? అందులో వచ్చి 50% వాటా నువ్వు తీసుకో, 50% నేను తీసుకుంటాను, అంతే. ఇంతకు మించి ఇంకో డిగ్రీ నేను మాట్లాడను కూడా నీతో దలుచుకోలేదు అని చెప్పేసి ఇక సత్యం చెప్పేసరికి, సరే నాన్న సరే, షోరూమ్ మీ పేరు మీదే ఉంటుంది, రేపు రిజిస్ట్రేషన్ తీసుకువెళ్ళిపోయి షోరూమ్ మొత్తం మీ పేరు మీద రాసిస్తాను, ఇంట్లోంచి మాత్రం మమ్మల్ని బయటికి గెంటేయకండి నాన్న, మాకు మీ తప్ప ఇంకెవరున్నారు అని మనోజ్ అంటుంటే, అవునవును డబ్బులు తీసుకుని మింగేసినప్పుడు గుర్తులేదు నీకు ఎవరున్నారు ఎవరు లేరు అనేది, ఇప్పుడు గుర్తొచ్చిందా అన్నయ్య అని ఇక రవి అంటుంటే, రే ఏంట్రా ఆ మాటలు అని మనోజ్ అంటుంటే, ఇంకెలా వస్తాయనుకున్నాం అనే మాటలు ఇలానే వస్తాయి, తమరు చేసిన పనికి ఇంతకు మించి గొప్పగా వస్తాయని ఎలా ఆశిస్తున్నారు అనిక రవి అంటుంటే, కరెక్ట్గా అన్నావు రవి, ఆ మాత్రం ప్రాఫిట్ లేదు కానీ బంగ్లా కొనేస్తారంట, బంగ్లా విల్లాలు కొనేస్తారంట. అసలు షోరూమ్ డబ్బులతో పెట్టలేనప్పుడు ఇక బంగ్లాలు విల్లాలు వీళ్ళలో కొంటారు. 30 లక్షలు ప్రాఫిట్, 30 లక్షలు పాపం తీసుకువెళ్ళిపోయి పెట్టుబడి పెట్టేసి కొనేసాము అని ఈ ఇల్లు కూడా అమ్మేద్దాం అనుకున్నారు. చచ్చే, అంత వీక్ మైండ్ సెట్ వీళ్ళది. ఎవరన్నా మ్యానిపులేట్ చేస్తే ఈజీగా మారిపోతారు. మళ్ళీ వీళ్ళకి షోరూమ్లు. మా బాలుని, మా మీనాని, మా రవిని, ముగ్గురిని అవమానించారు కదా మీరు. తక్కువ పని చేస్తున్నారని, షెఫ్గా చేస్తున్నాడు, ఏం వస్తాయి డబ్బులు అని మా రవిని అవమానించారు. కార్ డ్రైవర్ అని చెప్పేసి బాలుని అవమానించారు. పూలు కడుతుందని మీనాని అవమానించారు. వాళ్ళు డబ్బులు సరిగ్గానే సంపాదిస్తున్నారు కదా, మీకే కాదు కదా అని చెప్పేసి ఇక శృతి అయితే క్లాస్ పీకుతుంది గట్టిగా ఇంక ఇంట్లో వాళ్ళందరికీ. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.